అమ్మో ఎవడో మాట్లాడుకుని తీసుకుపోతున్నట్టున్నాడు. వీడియో చేస్తున్నట్టు ఎవడైనా చూసాడా? నన్ను ఒంగోపేట గుద్దవాలు కొట్టి బయట పంపిస్తారు రోయ్. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. కొట్టుకు చేస్తున్నారా ఏంటి పాప రోడ్డు మీద గెద్దరేసేస్తుంది? ఎవరిని తోడు రమ్మంటది ఏంటి? వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. మళ్ళీ ఇదిగో చూడండి రెడీగా ఉన్నారు బయట. ఏంద్రీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారా? అది మరి తేడా రాజాలు చాలా ఎక్కువ ఇక్కడ. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ ఒకరిని. ఈరోజు మీకు కాఠ్మాండూలో తామేల్ స్ట్రీట్ని అయితే చూపించబోతున్నా. నైట్ లైఫ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం పత్యాపారాలు కూడా ఉంటాయి. అమ్మాయిలు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి ఇప్పుడే, మళ్ళీ తర్వాత నన్ను అనొద్దు. ఎందుకంటే ఎంత మంచి మంచి దేవాలయాలు అన్నీ చేస్తున్నావు కదా, ఇదేంటంటే అన్నీ చూపించాలి. ఒక దేశంలో దేవాలయాలు ప్రదేశాలు ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయి అనేది పాయింట్కి రెండు వైపులో చూపించాలి. నేను అవన్నీ చూపిస్తాను. మీకు తెలుసు ఆల్రెడీ ప్రతి దేశంలో అలాగే చూపిస్తున్నాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతాయి అనేది పూర్తిగా తెలియాలి మీకు. అందుకోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా ఇలాంటి ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి నేపాల్ సిరీస్ సంబంధించినవి. ఓకేనా? ఇప్పుడైతే మీకు తామేల్ స్ట్రీట్ని డే లైఫ్ చూపిస్తా, నైట్ లైఫ్ చూపిస్తా, రెండు చూపిస్తా. ఇదే వీడియోలో చూసేయండి. ఇంకెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి మామ. లెట్స్ గో. ఇదంతా తామేల్ స్ట్రీట్ స్టార్టింగ్ పాయింట్. లైట్స్ ఉన్నాయి చూసారా? నైట్స్ ఒక రేంజ్లో ఉంటున్నాయి. నైట్ కూడా విజువల్స్ మీకు చూపిస్తాను. ఎక్కడెక్కడ మనకి షాప్స్, మనీ ఎక్స్చేంజ్ అన్నీ ఉంటాయి ఈ రోడ్లో. షాపింగ్ కానీ ఫుడ్ కానీ, మన సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ అవి చాలా తక్కువ. మ్యాక్సిమం మోమోస్, ఆ శాండ్విచ్లు, ఆ బర్గర్లు అయ్యే దొరుకుతున్నాయి. నైట్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఈ తామేల్ స్ట్రీట్ నైట్ విజువల్స్ కూడా చూపిస్తాను. తప్పకుండా చూడండి, అదిరిపోతాయి అంతే. అసలు పబ్బులు గిబ్బులు చిందులు మామూలుగా ఉండదు ఈ రోడ్లలో. షాపింగ్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. అబ్బాయి చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇటువంటి అన్నీ నేపాల్లో దొరుకుతాయి అనుకుంటా మనకి. కానీ మనీ ఎక్స్చేంజ్కి కానీ ఏటీఎంస్ కానీ ఇబ్బంది పడవసరంలా. ఎక్కడికక్కడ ఏ షాప్లో అయినా మనీ ఎక్స్చేంజ్ ఇస్తున్నారు. లక్కీగా ఏంటంటే ఇక్కడ కొన్ని చోట్ల ఫోన్పే కూడా పనిచేస్తుంది. మనీ ఎక్స్చేంజ్ ఇచ్చే చోట ఫోన్పే చేస్తే మనీ కూడా ఇస్తారంట. అది చాలా ప్లస్ మనకి. అన్ని పబ్బులే. నైటే రచ్చరంబోలా, పగలే ఉండదు, మామూలే. ఇక్కడ స్పాలు, మసాజులు చాలా ఉంటాయి. నైట్ వస్తే వాళ్ళే అడుగుతారు వచ్చి రారా అనుకొని. బైక్ రెంటల్స్ మాత్రం దొరకట్లే ఇక్కడ, మిగిలినవన్నీ దొరుకుతున్నాయి. మామూలుగా లేదు. ఇది కాఠ్మాండు గెస్ట్ హౌస్ అంట. ఇది హ్యాపీ హవర్ అంట. నైట్ అయితే లైట్స్ అన్నీ వెలుగుతాయి. వద్దాం, నైట్ అంతా కవర్ చేద్దాం మళ్ళీ. ఇది ఇక్కడ నుంచే తామేల్ స్ట్రీట్ స్టార్ట్. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఏరియా మొత్తం. అదిరిపోద్ది అంతే. ఇంకెళ్ళి మొత్తం చూపిస్తా. పబ్బులు గిబ్బులు జడ్డీలు మిడ్డీలు అన్నీ ఉంటాయి. మరి మామూలుగా ఉండదు. ముందే చెప్తున్నా, మళ్ళీ తర్వాత తిట్టుకోవద్దు నన్ను. నేను తీసుకుంటే వెళ్ళిపోతా అంతే. ఈ లైట్స్ ఎండ్ అయ్యేలో వరకు చాలా ఉంటుంది తామేల్ స్ట్రీట్ అనేది. తిరుగుదాం, ఎంతవరకు తిరగేద్దాం అంతవరకు తిరిగేద్దాం. ఇటువైపు వెళ్ళినా పబ్బులు అవన్నీ క్లబ్బులు చాలా ఉంటాయి. అలాగే నేపాల్లో మంచి పబ్బు కావాలంటే మీకు లార్డ్ ఆఫ్ ద డ్రింక్స్ అని చెప్పి ఉంటుంది ఒకటి. అదైతే దాని దగ్గరికి వెళ్ళేది మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కాఠ్మాండు సిటీలో వన్ ఆఫ్ ద పాపులర్ పబ్ అది.
దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి, ఇదే లార్డ్ ఆఫ్ ద డ్రింక్స్ ఉంది కదా, 44th బెస్ట్ క్లబ్ ఇన్ ద వరల్డ్ 2025. సూపర్ ఉంటుంది అసలు, చాలా బాగుంటుంది. తప్పకుండా లోపలికి వెళ్ళి ట్రై చేయండి. కాఠ్మండూ వచ్చినప్పుడు తామిల్ రోడ్లోనే ఉంటుంది. లోపల ఎలా ఉంటుంది, మంచి పేరున్న పబ్ ఇది. కాకపోతే ఫ్రైడే నైటే చాలా బాగుంటుందంట. బాబాయ్ అడిగితే చెప్తున్నాడు ఈరోజు సండే పెద్ద ఏముండదు. ఫ్రైడే సాటర్డే మంచి చిల్లుగా ఉంటుంది. సాటర్డే ఎందుకంటే వీళ్ళకి మనకు సండే అలాగా, వీళ్ళకి సాటర్డే అలాగా, దానివల్ల సాటర్డే బాగుంటుంది. లోపలికి వెళ్ళి అడిగాము, ఎంట్రీ 1000 రూపీస్ అంట. అసలు ఈరోజు సండే అంటే వీళ్ళకి వర్కింగ్ డే కదా, అస్సలు ఏమీ లేదు, ఖాళీగా ఉంది. దానివల్ల మనం చేసేది ఏమీ లేదు. లోపలికి వెళ్ళి గెంతులేయాలంట. మనమే డీజే మోగుతుంది, మనం డాన్స్ చేసుకోవాలంతే. అదే ఫ్రైడే సాటర్డే అయితే క్రౌడ్ ఉంటుంది, బాగుంటుందని చెప్తున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఇంక చేసేదేముంది, 44th బెస్ట్ క్లబ్ని అయితే మనం జస్ట్ చూసి వచ్చేస్తున్నాం అంతే. అదే నన్ను వచ్చుంటే బాగుండేది, నిన్న మిస్ అయ్యాం. ఇలా చాలా పబ్స్ ఉంటాయి ఇక్కడ. అక్కడ లైట్స్ వెలుగుతున్నాయంటే చూసారా, అటువైపు కానీ ఇంకా చాలా పబ్స్ ఉంటాయి. దేనికైనా వెళ్ళొచ్చు. ఇది బెస్ట్ అని చెప్పి చెప్పడానికి వచ్చాను. మీరు మాత్రం ఫ్రైడే సాటర్డే ఆ టైంలో మాత్రం ఇక్కడ ఉంటే కనుక మిస్ అవ్వకండి. అసలు జస్ట్ 1000 రూపాయలు దాని లోపలికి వెళ్ళి చిల్ అవ్వచ్చు. గౌజు డ్యాన్సులు భలే ఉంటాయి. స్కై డ్యాన్స్ బార్ ఫ్రీ ఎంట్రీ అంట. బాబాయ్ రమ్మంటున్నాడు, లోపలికి వెళ్దాం. నేను వీడియో తీయడం అవడం చూసాయంటే నన్ను కొద్ది బాగలు కొట్టి బయటికి పంపిస్తారు. మామూలుగా ఉండదు అయ్యా అస్సలు. అలాగే ఇక్కడ భారీ స్కామ్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఏం లేదు, మంచు కురిసే వేళలో మంచు కురిసిపోతారు, జాగ్రత్త. చూసారు కదా, లోపల మామూలుగా లేదు అసలు. ఎంట్రీ ఏం లేదు, నార్మల్గా వెళ్ళిపోవడమే, ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవడమే, తినడానికి కానీ తాగడానికి కానీ. పర్లా నార్మల్ కాస్ట్లే. ఒక డ్రింక్ తీసుకుంటే చాలు 300 పెట్టి. ఎక్కడ చూసినా నైట్ పబ్బులు, మంచి చిల్లుగా ఉంటది. అసలు ఈరోజు వీక్ డే, సండేలకి వీకెండ్ కాదు, వీకెండ్ అయితే చాలా బాగుండేది. పబ్బులు అవి బాగుంటాయి, మంచిగా చిల్ అవ్వచ్చబ్బా. అక్కడ చూడండి, అలా చాలా ఉంటాయి. కొన్నిట్లో ఏంటంటే చాలా మంది ఫ్రీయే, లోపల రండి ఫ్రీ అంటున్నారు. లైవ్ మ్యూజిక్ ఉంటది, డాన్స్ ఉంటది, ఎంట్రీ ఏం లేదని అడుగుతున్నారు, రమ్మంటున్నారు. ఏంటంటే లోపలికి వెళ్ళిన ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చుకోవడం అంతే. బాగున్నాయి. దుబ్బేస్తున్నారు రా బాబు, ఎవరికి అడుగు రమ్మని, ఫ్రీ ఎంట్రీ రండి రా బాబా అన్నారు. రోడ్డు మీద కనిపిస్తే చాలు. ఇది అన్ని పబ్బులు అవడం వల్ల బోల్డ్ ఉన్నాయి పబ్బులు, ఖాళీగా ఉంటాయి. ఈరోజు సండే పిలుస్తూనే ఉన్నారు ఒక్కొక్కడు. అమ్మాయిలు మిలేగా, గర్ల్స్ మిలేగా అంటున్నారు. మామూలుగా ఉండవు మరి రచ్చరంబోలాలు. కాఠ్మండూ నైట్ లైఫ్ అంటే అనిపిస్తుంది. ఇది రోడ్డు మొత్తం చూడండి ఎలాగుందో, మొత్తం పబ్సే ఉంటాయి. అలాగే ఇటు వెళ్తే మొత్తం ఎటు తిరిగినా చాలా ఉంటాయి పబ్బులు. ఈ తామిల్ స్ట్రీట్ మొత్తం ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ ఇది. అరే కొట్టుకు చెప్తున్నారు చూడండి, రోడ్డు మీదే పత్తి వ్యాపారాలు మామూలుగా ఉండదు. దొబ్బుతున్నారు లోపలికి రమ్మని ప్రతి ఒక్కడు. పాప ఏంటి రోడ్డు మీద గెంతులేస్తుంది, తోడు రమ్మంటది ఏంటి ఎవరినైనా? రోడ్డు మీద బయట నీ షాపుల దగ్గర 2-3 నించున్నారు అంటే ఇంకా లోపల స్టాలు బార్లు ఉన్నాయి, రమ్మని. అది చూడండి రెడీగా ఉంటారు, దగ్గరికి వెళ్ళగానే పిలుస్తారు వాళ్ళు. ఇదిగో ఇక్కడ కూడా స్టాల్ ఉన్నాయి చూడండి. అలాగే స్కామ్స్ కూడా ఉంటాయి భయ్యా, చాలా జాగ్రత్త. ఎలా పడితే అలా మాట్లాడుకోకుండా దూరిపోయారు, కానీ స్కాములు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మంకీ స్టైల్ అంట, మంకీ స్టైల్ నైస్. ఏదో చైనా రెస్టారెంట్ లా ఉంది, చైనా రెస్టారెంటే. ఇంకా అసలు ఎక్కడికెక్కడ లైటింగ్స్ ఉంటాయి. ఆ లైటింగ్స్ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఈ తామిల్ స్ట్రీటే అది. ఫుల్ పబ్స్ చూసారు, బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసారా, పాటలు మోగిపోతున్నాయి. ఇదిగోండి, అటు వెళ్ళినా ఉంటాయి, ఇటు వెళ్ళినా ఉంటాయి రచ్చరంబోలా. ఇది ఇక్కడ ఒకటి ఉంది,
సిన్నర్స్ అంట, సిన్నర్స్ హెవెన్ అంట. ఇక్కడేమో H2O ఉంది. అలాగే చిన్న చిన్న రోడ్లోకి వెళ్ళకూడదు, చాలా డేంజర్. మన టూరిస్టులం కదా, ఏ కనబడితే మన దగ్గర ఫోన్ గానీ పర్స్ గానీ అన్ని లాగేసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. పత్తి వ్యాపారాలు కూడా చాలా చాలా ఉన్నాయి. మాట్లాడదాం, మొత్తం లాస్ట్లో మాట్లాడదాం ఒక్కసారి. ఇవన్నీ చూపించేసి చెప్తా లాస్ట్లో. అక్కడైతే బయట స్క్రీనే పెట్టేశారు ఏకంగా. వీడియో తీయకూడదు కానీ కొన్ని చోట్ల అయితే కొంతమంది ఆపేసి అమ్మాయిలు ఉన్నారు రా, 1000 రూపాయలే 1500 అన్నారు. అది పెద్ద స్కామ్. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత గేలు ఉంటారు. అసలు మా హోటల్ అతను చెప్పాడు చాలా డేంజర్ భయ్యా, కొంతమంది చాలా తేడాగా ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ముందే డబ్బులు పే చేసుకుని 1000-1500 అంట, తీసేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ ఛార్జెస్ అడుగుతారు. పెద్ద బిస్కెట్ ఉంటది, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాయని చెప్పాడు మా వాడు ముందే. అందుకే మీకు చెప్తున్నా, మరీ అంత దురదగా ఉంటే మీ రూమ్ తీసుకోండి కానీ వాళ్ళ రూమ్ మాత్రం వెళ్ళకండి. చాలా అయ్యా వదలలేదు. రోడ్డు మీద వెళ్తే చాలా ఫ్రీ ఎంట్రీ రండిరా బాబు అని దొబ్బేస్తున్నారు. ఇంకా నేను బయటకు వచ్చేసాను ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి లోపలికి వెళ్తాను, కార్లు గీర్లు ఏరియా అంతా మంచి హడావిడిగా ఉంటది. అసలు పత్తి వ్యాపారాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అసలైన. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు. అది మరి అట్టుంటది నైట్ అంటే. కాఠ్మాండు సిటీలో ఈ తామెల్ స్ట్రీట్ నైట్ మంచి ఊపు మీద ఉంటుంది. కుర్రోళ్ళు వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి. అమ్మో ఎవడో మాట్లాడుకుని తీసుకుపోతున్నట్టున్నాడు. చూసారు పోలీసులు కూడా ఉన్నారు, ఎటువంటి గొడవలు జరగకుండా. రచ్చరంబోలా అంత ఎక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది కాబట్టి పోలీసులు కూడా ఎక్కడికెక్కడ బాగానే ఉన్నారు. అది మ్యాటర్. మన హాస్టల్ ఇటువైపు, ఇక్కడే ఫుల్ క్రౌడ్ ఉంటారు జనాలు. లోపలికి వెళ్తే ఏమంటారు మళ్ళీ. ఇది చూడండి రెడీగా ఉన్నారు బయట. ఏంది వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారా? వామో తేడా బ్యాచ్ చాలా ఎక్కువ ఇక్కడ, చాలా జాగ్రత్త తేడాగాళ్ళతో మాత్రం ఇక్కడ. చూసారు కదా, మామూలుగా లేదు అసలు. ఇక్కడ మెయిన్ ఏంటంటే స్కామ్స్ చాలా చాలా ఎక్కువ అంట. అసలు నాకు బిత్తర పోయింది. మా హాస్టల్ అతను ఇది చెప్పాడు. మ్యాటర్ ఏంటంటే పాపలతో పెట్టుకోకండి, ఇక్కడ చాలా చాలా స్కామ్స్ ఉంటాయంట. మా హాస్టల్ పర్సన్ అయితే చెప్పాడు. ఏంటంటే ఓకే వస్తా అంటారు, మాట్లాడతారు, అంతా ఓకే. ఒక ప్రైస్ చెప్పి తీసుకెళ్ళిపోయి ఆడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఫస్ట్ పే చేసుకుంటారు. అమౌంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ రూమ్కి డబ్బులు పే చేయమని అడుగుతారంట. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు అలా ఉంటుంది, మామూలుగా ఉండదు. జాగ్రత్త భయ్యా, దూరం మాకు దేంట్లో పడుతుంది దాంట్లో. అలాగే కనిపిస్తారు అమ్మాయిలు, దోలు తీసేస్తారని చెప్పారు. నేను వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది భయ్యా గర్ల్స్ మీదేగా గౌల్ చాహియే అని పిలుతున్నారు. ఒరే నాకు వద్దురా స్వామి అని అనుకుంటూ పోతున్నాం. ఊరిని ఒక చోట అడిగా ఏంటి పరిస్థితి ఎంత మ్యాటర్ అని అడిగితే నైట్కి 10,000 అన్నాడు. ఊరిని 10,000 5,000 అన్నాడు ఒకడు. గంటకి 5,000 అన్నాడు. మసాజ్ 5,000 అన్నాడు. ఊరిని మామూలు రేట్లు కాదు వీళ్ళు. ఏమనుకుంటున్నారో వీళ్ళు మరి. అలా ఉన్న వ్యాపారాలన్నీ. జాగ్రత్త, రండి ఎంజాయ్ చేయండి. మంచి మంచి పబ్స్ కూడా కొన్ని ఉన్నాయి, మీకు ఫస్ట్లో చూపించా కదా. ఆ పబ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళండి కావాలంటే. ఫ్రైడే ఆర్ సాటర్డే అయితే వెళ్ళండి. సూపర్. ఈరోజు సండే అవ్వడం వల్ల ఇలా ఉంది. సండేనే ఎలా ఉందంటే మీరు సాటర్డే ఫ్రైడే ఎలా ఉంటుందో చూసుకోండి మరి. మామూలుగా ఉండదు మరి. అది మనం ఎక్కడికి వెళ్ళినా ఇలా దూల పనులు ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ఈరోజు ఈ కాఠ్మాండు సిటీలో ఉన్న ఈ తామెల్ స్ట్రీట్ని అయితే మీకు చూపించేసాను. ఓకే, అందరికీ టేక్ కేర్, బై బాయ్. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ కాఠ్మాండు సిటీ నుండి. బై బాయ్.